మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయన మరణం బాధాకరమని గూడూరు పట్టణానికి చెందిన ఏపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పంటా శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఏపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పంటా శ్రీనివాసులరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారని, రైతు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూల చంద్రశేఖరరావు, బ్రహ్మయ్య, సుబ్బరామరాజు, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని, 6 సార్లు రాజ్యసభకు ఎన్నికైనటువంటి గొప్ప వ్యక్తి. అయిన ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి అత్యున్నతమైనటువంటి ప్రధాని. 10 సంవత్సరాలు మన భారతదేశానికి ప్రధానమంత్రిగాను, అదే మాదిరిగా ఆర్బీఐ గవర్నర్గాను, అదే మాదిరిగా ఆర్థిక మంత్రిగాను ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది మనకి. ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్లే భారతదేశం ఇవాళ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి తీరని లోటు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయనకు ఘన నివాళి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గవర్నీలు డాక్టర్ మన్మోహన్ సింగ్ చనిపోవటం చాలా బాధాకర విషయం. ఆయన ఈ భారతదేశానికి ఎన్నలేని కృషి చేసి ఇటు ఆర్బీఐ గవర్నర్గాను, ఆర్థిక శాఖ మంత్రిగాను, ముఖ్యంగా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవ చేసి ప్రజలకు, ముఖ్యంగా ఒకేసారి 3 కోట్ల మందికి, చిన్న సన్నకారు రైతులకి ఎంతో ఉపయోగకరమైన 72,000 కోట్లు రుణమాఫీ చేయడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయము. అలాగే ఈరోజు ఈ భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే ఒకేసారి దేశవ్యాప్తంగా 58 సెజ్జలు ఏర్పాటు చేయటము, ముఖ్యంగా మన తిరుపతి జిల్లాకి ఈ శ్రీ సిటీ సెజ్జు, మేనకూరు సెజ్జు, అలాగే మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, అలాగే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు, రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయడం ఎంతో ప్రత్యేకంగా మన జిల్లాకి చేయడం జరిగింది. అలాగే ఈ దేశానికి ముఖ్యంగా పేద ప్రజలకు 100 రోజులు పని దినాలు కల్పించడం, గ్రామీణ ఉపాధి హామీ పథకం చేయటం కానీ, అలాగే ఇది కాకుండా సమాచార హక్కు చట్టం కానీ, విద్యా హక్కు చట్టం కానీ, అలాగే ముఖ్యంగా చెప్పుకోదగ్గది పేద ప్రజలకు 265 రూపాయలు ప్రతిరోజు పని కల్పించడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. అలాగే ప్రైవేటు మార్కెట్ వాల్యూకి సంబంధించి 13వ ఆర్థిక విధానాన్ని కూడా తీసుకురావటము ఈ దేశానికి ఎంతో మేలు చేసింది. ఈ దేశానికి ఎక్కడో ఉన్నది ఆర్థిక పరమైన వైద్యుడిగా పేరు పొందిన మన్మోహన్ సింగ్ చనిపోవటము భారతదేశానికి తీరం లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ మనకి ఈరోజు లేడు. ఆయన ఆశయాలు 2004 నుంచి 2014 దాకా మనం చూసాము. ప్రధానిగా ఆయన పనిచేశాడు. ఆయన ఈరోజు చెప్పాలంటే ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన మనకు తెలుసు, ఈరోజు ఇక్కడ మన కళ్ళతో చూస్తున్నాము. ఆయన చిలుకూరు మండలంలో కానీ, అదే కాళాస్త్రి మండలంలో కానీ సీసీటీ దాటం కానీ, టెక్స్టైల్ దాటం కానీ, ఎన్నో బ్రిడ్జీలు దాటం కానీ, అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఎందరికో పని పథకాలు ఇచ్చి రుణమాఫీ చేసిన ప్రధాని, మన మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ ఈరోజు మన కళ్ళతో లేడు. ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు మటుకు మనకి కళ్ళకి అవపడతాయి. ఆయన చరిత్ర అనేది ఇంకా 100 సంవత్సరాల వరకు మనకి కంటికి అవపడుతూ ఉంటుందని మన్మోహన్ సింగ్ గారు లేరనే యొక్క బాధ తప్పితే అతను సాధించినటువంటి ఆశయాలు, అతను సాధించినటువంటి ఘనత, మళ్ళీ ఇటువంటి నాయకుడు ఉండడా అనేది ఒక సందేహం. రెండోది వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలనేది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి భారత జాతీయ కాంగ్రెస్కు, భారతదేశానికి తీరని లోటని తెలియజేస్తున్నాము. వారి మరణానికి
తీవ్రంగా నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ పిసిసి జనరల్ సెక్రటరీ శ్రీ పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. వారు లేని ఈ లోటు ఇంకెవరూ తీర్చే అవకాశం కూడా లేదని తెలియజేస్తూ జై కాంగ్రెస్.